మన ఊరికి చాలా మంచి పని చేసినావురా. ఎన్నాళ్ళు నువ్వు తాగుబోతువని చాలా తక్కువ అంచనా వేసినాను. ప్రతిభ అనేది ఉంటే ఎట్లాంటి వ్యక్తినైనా సరే తలెత్తుకునేలా చేస్తుంది. చాలా సంతోషంగా ఉందిరా. వస్తాను పుల్లయ్య, రండిరా. జాగ్రత్త. మేడం. పుల్లయ్య, మహాలక్ష్మి పెట్టిపోయింది. ఇప్పుడే పక్కూరికి క్యాంప్కి వెళ్ళింది. మేడం, ఏంటి? ఒకసారి మాట్లాడాలి. మీరు వెళ్ళండి. అలాగేనే. నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. ఏంటి చెప్పు. నన్నెందుకు చేరదీశావు? మానవత్వంతో. నన్నెందుకు ఇష్టపడ్డావు? నీ మంచితనం చూసి. అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటానన్నావు? ప్రాణంగా చూసుకుంటావని. మరి ఇప్పుడేమైంది? కానీ ఆ ప్రాణం ఇప్పుడు నీ దగ్గర లేదు. వీటన్నింటిలో తోడుంటానని చెప్పి చివరికి ఒంటరిని చేసి వెళ్ళిపోతున్నావా? పుల్లయ్య, నేను ఒక మాట చెప్తాను. మార్కెట్కి వెళ్ళి ఒక మంచి యాపిల్ పండు కొనుక్కుంటాం తినాలని. తీర కట్ చేసిన తర్వాత అది పాడైపోయిందని తెలిసిందనుకో, తినలేం కదా. ఇది అంతే. మీరు చెప్పేది బల్లో పాఠాలు సరిపోతుంది మేడం, మనసులో బాధ కాదు. పుల్లయ్య, నీకు బాధేస్తోంది, కానీ నాకు భయం వేస్తోంది. నా జీవితం మీద నాకు ఆశ ఉండదా? నా చివరి కోరికంటూ మీకు తెలుసా మేడం? పుల్లయ్య, మహాలక్ష్మి అని పెళ్లి పత్రికలో చూడాలనుంది మేడం. నా చావు నేను చచ్చాలా మేడం? వెళ్తున్నా మేడం. నేను ఎలాగో చస్తాను. మీరు బాగుండాలి మేడం. మీరు బాగుండాలి, బాగుండాలి. పుల్లయ్య, పుల్లయ్య, మీరు బాగుండాలి మేడం. పుల్లయ్య, మీరు బాగుండ. పుల్లయ్య, మహాలక్ష్మి, 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 నువ్వు చాలా మంచోడు. నీకో విషయం చెప్పాలి. నాకు క్యాన్సర్ ఉంది. నీకు లేదురా. మేడం, మీ రిపోర్ట్స్ వచ్చాయి, మీకు క్యాన్సర్ ఉందని. మహాలక్ష్మి,
మహాలక్ష్మి మహాలక్ష్మి ఇదే నిజం పుల్లయ్య. నిన్ను కాపాడుకోవాలని అలా అలా అబద్ధం చెప్పానురా. అయ్యో భగవంతుడా. చనిపోయే చివరి రోజు వరకు నీ దగ్గరే బ్రతకాలని మెడికల్ క్యాంప్ మీ ఊరికి వేసుకున్నాను రా. నేను కాపాడుకుంటా మహాలక్ష్మి. లే మహాలక్ష్మి. నీకు నా మీద విరక్తి పుట్టాలని మా బావని ప్రేమిస్తున్నట్టు నీతో నాటకం ఆడన్రా. పుల్లయ్య, నువ్విచ్చిన డబ్బులు కూడా మీ తాతగారి కంటి ఆపరేషన్ కని ఖర్చు పెట్టాన్రా. అయ్యో మహాలక్ష్మి. నన్ను క్షమించు పుల్లయ్య. మహాలక్ష్మి, నిన్ను ప్రేమించి నీ జీవితాన్ని నాశనం చేశావు పుల్లయ్య. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం పుల్లయ్య. నిన్ను వదిలిపెట్టి పోవాలనిపించట్లేదు పుల్లయ్య. నీకే కాదు మహాలక్ష్మి. మహాలక్ష్మి, నన్ను ఎలాగైనా బ్రతికించు పుల్లయ్య. ఇంకెప్పుడు నీతోనే ఉంటా పుల్లయ్య. పుల్లయ్య, ఉంటా పుల్లయ్య. ఇప్పుడు ఏం చేద్దాం స్వామి? వీళ్ళని ఇలానే వదిలేయండి. వీలైతే వాళ్ళని దగ్గరుండేలా చూడండి. వాళ్లకు వాళ్ళ భవిష్యత్తుకు మంచిది, మీకు కూడా.